లాస్ట్ 48 అవర్స్ నుంచి ఇంటర్నెట్ మొత్తం ఒక క్రేజీ డిబేట్ నడుస్తుంది. ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు బంకర్ స్ట్రైక్ లో చనిపోయారని కొన్ని రిపోర్ట్స్, లేదు ఆయన కెఫేలో కాఫీ తాగుతూ యాక్టివ్ గా ఉన్నారని వాళ్ళ టీం రిలీజ్ చేసిన అఫీషియల్ వీడియోస్ లో కనపడుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏది నిజం? నెతన్యాహు టీం ఐఎమ్ అలైవ్ అని ఒక వీడియో రిలీజ్ చేశారు, కానీ నెటిజన్స్ అండ్ ఏఐ ఎక్స్పర్ట్స్ దాంట్లో కొన్ని స్ట్రేంజ్ విజువల్స్ నోటీస్ చేశారు. ఫస్ట్ ది 6 ఫింగర్స్. ఒక వీడియోలో ఆయన చేతికి 6 ఫింగర్స్ ఉన్నట్టు కనపడుతుంది. ఇది టిపికల్ ఏఐ జనరేషన్ గ్లిచ్. సెకండ్ ది గ్రావిటీ డిఫైయింగ్ కాఫీ. ఆయన పట్టుకున్న కప్ లో కాఫీ కదిలే విధానం న్యాచురల్ గా లేదని ఎలాన్ మస్క్ ఏఐ గ్రాక్ కూడా దీని 100% డీప్ ఫేక్ గా లేబుల్ వేసేసింది. థర్డ్ ది స్టాటిక్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో వెనకాలన్న ఎన్వైరన్మెంట్ అండ్ సౌండ్స్ రియల్ గా లేవని చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ, దట్ ఈస్ మార్చ్ 17th, వాళ్ళ ఒఫీషియల్ హ్యాండిల్ లో ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. దానిలో ఆయన బయటికి వచ్చి పబ్లిక్ తో మాట్లాడుతున్నట్టు అండ్ నా ఫింగర్స్ కౌంట్ చేసుకోండి అని సర్కాస్టిక్ గా కౌంటర్ కూడా ఇచ్చారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఇవాళ రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఆయన ఫింగర్ కున్న రింగ్ డిసపియర్ అయ్యి అపియర్ అవుతూ ఉంది వీడియో మధ్యలో. ఆ వీడియో చూసాక చాలా మంది ఇంకా కన్ఫర్మ్ అయిపోయారు ఇజ్రాయెల్ పిఎం చనిపోయారని. కానీ ఇజ్రాయెల్ ఒఫీషియల్స్ ఏమంటున్నారంటే ఇది సైకలాజికల్ వార్ఫేర్ అని, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారా అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇజ్రాయెల్ పిఎం నిజంగానే చనిపోయారా, లేదా ఇరాన్ ఒఫీషియల్స్ చెప్పినట్టు ఇదొక సైకలాజికల్ వార్ఫేరా? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్, and do follow the Telugu Catalyst for more such interesting videos.